మహోన్నతుడైన తండ్రి, ప్రేమ స్వరూపిణి స్వరూప మా కన్న తండ్రి, మా బంగారు తండ్రి, మా ప్రియమలో సాష్టంగా స్తోత్రం నేర్చుకున్నప్పుడు సాయంకాలం ప్రొఫెసర్లు పాదాలు నడుస్తుంది. ఎస్ఐయా మర్మాలు బయలుపరిచే దేవుడు దయచేసి మర్మాలు బయలుపరిచే ఈ ప్రజలకి అర్థమయ్యే రీతిగా ఈ పాపాలను వాడుకొని ఎన్నించుకుని వాడిని నెలకొని వాడుకుని ప్రజలకి తండ్రి సత్యం తెలియాలి ప్రభావ, సత్యం స్వతంత్రంగా చేస్తున్నాం తండ్రి. సత్యం తెలియక మీ ప్రజలు అలాడిపోతున్నారు వేసి తండ్రి యోసేపు మర్మాలు బయలుపరిచి సాష్టాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమలాడు ఆ విధేయతను క్షమించి మీరే నాకు సహాయం చేయండి. కానుకలు ఇస్తారు, దేవుడు పరిచయం చేసే వాళ్ళు ఉన్నారు, కానుకలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, దేవుడు అంటే ఆసక్తి ఉండే వాళ్ళు ఉన్నారు. అయినా ఈ రెండిట్లో మీకు ఎక్కడ రిజల్ట్ కనబడదండి. ఆత్మీయ జీవితంలోనే రిజల్ట్ కనబడదు. ఎక్కడేసిన పొంగలంటే అక్కడే ఉన్నట్టు ఉంటుంది. లోకంలో భౌతికంగా మీకు ఆశీర్వాదం కనబడదు. సువార్త చెప్పాలంటే సిగ్గేస్తుంది, మీకు ఆశ అయితే ఉంటుంది కానీ ఏం చెప్పాలో తెలియదు దేవుడి గురించి. ఎందుకని మీ జీవితాల్లో అభివృద్ధి కనబడుతున్నా, ఆశీర్వాదం కనబడుతున్నా. కాబట్టి మన జీవితంలో ఈ మెయిన్ సబ్జెక్ట్ తెలుసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఎందుకంటే మనకు విడుదల రాదు, మనకు అభివృద్ధి రాదు. ఎట్టి పరిస్థితుల్లో సత్యం మనకి తెలియకుండా మనం ముందుకు వెళ్ళలేమండి. ప్రతిదానికి తెలుస్తుంది. ఉద్యోగంలో పైకి వెళ్ళాలంటే ఎలాగా, బిజినెస్లో పైకి వెళ్ళాలంటే ఎలాగా, అన్నిట్లో తెలుసుకుంటాం. కానీ అసలు మెయిన్ క్రైస్తవ్యంలో ప్రతి క్రైస్తవుడు లేదా క్రైస్తవురాలు విడుదల పొందాలంటే, ఆశీర్వాదం రావాలంటే, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? మీరు కన్నీరు కాచినంత మాత్రాన దేవుడి దగ్గర అవ్వలేరండి. ఉపవాసాలు ఉన్నంత మాత్రాన దేవుడి దగ్గర అవ్వలేరు. మీకు ఆసక్తి ఉన్నంత మాత్రాన దేవుడి దగ్గర అవ్వలేరు. దానికి ఒక అడ్డు ఉంటుంది, దానికి ఒక సమస్య ఉంది. అదేంటంటే పాపం చేయటం ద్వారా ఆదాం పాపం చేయటం వల్ల దేవుడు దూరం అయిపోయాడు. దేవునికి ఆదాంకి దూరం పెరిగిపోయింది. పాపం చేయకముందు డైరెక్ట్గా దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుకునేవాడు ఆదాము. ప్రతిరోజు దేవుడు వచ్చేవారు ఏదైనా తోటలకి, డైరెక్ట్గా ముఖాముఖిగా మాట్లాడుకునేవాళ్ళు. ఎప్పుడైతే పాపం చేశాడో ఆదాము, దేవుడితో సంబంధం కనెక్షన్ కట్ అయిపోయిందండి. దేవుడితో ఉన్న సహవాసం కట్ అయిపోయింది. దేవుడితో ఉన్న గొప్ప బంధం కట్ అయిపోయింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే పాపాల వల్ల ఫస్ట్ ఆత్మీయంగా కనెక్షన్ కట్ అయిపోద్ది. దేవుడికి మనకి అసలు సంబంధం లేకుండా దూరం అయిపోతాం దేవుడికి మనకి. ఆ దూరాన్ని దేని ద్వారా దూరం అయ్యామో ఆ దూరాన్ని మళ్ళీ తగ్గించుకుంటా దేవుడి దగ్గరికి రాకుండా మనం మళ్ళీ సహవాసం చేయడం కష్టం అవుతుంది. నాకు చాలాసార్లు విశ్వాసంగా ఉన్నప్పుడు అర్థమయ్యేది కాదు. వాక్యం అన్నప్పుడు చాలా రోషంగా ఉండేది. మా భాష గారు వాక్యం చెప్తే చాలా రోషంగా, చాలా ఆత్మీయంగా చెప్పేవాళ్ళు వాక్యం. ఆ రోజు చాలా నిర్ణయాలు తీసుకునేవాడిని. దేవుడి కోసం నిలబడాలి, దేవుడి కోసం చేయాలి, ఇంకెప్పుడు పాపం చేయకూడదు, లోకంలో ఉండకూడదు అనుకునేవాడిని. సాయంకాలం కల్లా రెండో రోజు కల్లా పడిపోయేవాడిని. ఆసక్తి లేదా నాకు? బ్రహ్మాండంగా ఉంది ఆసక్తి విశ్వాసగా ఉన్నప్పుడు. దేవుడు అంటే ప్రేమ లేదా? ఉంది. కానీ ఏం చెయ్యాలో అది నేను చేయలేదు. దానివల్ల నేను దేవుళ్ళు ఎదగలేకపోయాను. మీకు ఇదే సమస్య అండి. నేను పడ్డ సమస్య మీరు పడుతున్నారు. ఆసక్తి లేదా? చాలా ఆసక్తి ఉంది. సంవత్సరాల నుంచి క్రమంగా చర్చికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మన గ్రూపులో కానుకలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, దేవుడు పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు, చర్చిలో రాళ్ళు మోసిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో చేసిన వాళ్ళు ఉన్నారండి. కానీ ఏం జరుగుతుందో తెలియక, ఎక్కడ అడ్డుపడుతుందో తెలియక, ఏ పాపాల ద్వారా మనం దేవుడికి దూరం అయిపోయామో అదే పాపాలు ఒప్పుకోవటం ద్వారా, పశ్చాత్తాపడటం వల్ల, కన్నీటి ప్రార్థనతో పాపాలు ఒప్పుకోవటం ద్వారా మళ్ళీ దేవుడి దగ్గర అయిపోతాం. అప్పటికి ఇప్పటికి నాకు తేడా ఏంటి? విశ్వాసగా ఉన్నప్పుడు సేవకుడికి ఉన్న తేడా ఏంటి? అప్పుడు ఆసక్తి ఉంది, ఇప్పుడు ఆసక్తి, అప్పుడు ప్రేమ ఉంది, ఇప్పుడు ఉంది. కానీ అప్పుడు పాపక్షమాపణ లేదు, ఇప్పుడు పాపక్షమాపణ ఉంది. అందుకనే దేవుడికి నాకు ఉన్న అడ్లు తొలగిపోవటం వల్ల, దేవుడికి నాకు ఉన్న శాపాలు, మధ్యలో ఉన్న శాపాలు పోవటం వల్ల ఈరోజు డైరెక్ట్గా దేవుణ్ణి సహవాసం నాకు డైరెక్ట్ అయిపోయింది, లింక్ డైరెక్ట్ అయిపోయింది.
పిలిస్తే పలుకుతున్నారు, మీ గురించి చెప్తున్నారు. చాలామంది ఆశ్చర్యపోతున్నారు, మా ఇంట్లో జరిగే మీకు ఎలా తెలుస్తున్నాయి? ఎప్పుడో జరిగిన మా జీవితంలో జరిగిన కూడా మీరు ఎలాగ దేవుడు మీకు బయలుపరుస్తున్నారని ఆశ్చర్యచకితులైపోతున్నారు. అందుకని దేవుడికి నాకున్న శాపాలు పోవటం వల్ల విగ్రహారాధన అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, ఇంకా ఏదైనా అవ్వచ్చు. మరలా చెప్తున్నాను, మీకు ఆసక్తి ఉంది, దేవుళ్ళు ఎదగాలని ఉంది, దేవుడు పని చేయాలని ఉంది, కానీ మీ పాపాలు ఒప్పుకోకుండా మీ మీద ఏలుబడి చేస్తున్న శాపాలు యేసు రక్తంలో విరక్కొట్టబడకుండా మీరు దేవుడికి దగ్గర అవడం అసాధ్యం. దానికి దొడ్డిదారి ఏం లేదు, వేరే మార్గమే లేదు. కేవలం పశ్చాత్తాపం వల్ల, చేసిన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడం వల్ల మాత్రమే మీరు దేవుడి దగ్గర వెళ్ళగలరు. మీకు ఎగ్జాంపుల్ అయితే అర్థమవుతారు అనుకుంటున్నాను. సినిమా టికెట్లు ఒకప్పుడు లైన్లో నుంచినప్పుడు కౌంటర్, టికెట్ కౌంటర్ లైన్లో ఒక్కొక్కరి నుంచి వెళ్ళినప్పుడు ఆ లైన్లో మీరు కనుక 10వ వ్యక్తి అనుకోండి, మీ ముందు 9 మంది మనుషులు ఉన్నారనుకోండి, ఆ టికెట్ కౌంటర్లో ఆ వ్యక్తికి మీకు మధ్యలో ఎంతమంది ఉంటారు? 9 మంది ఉంటారు. అలాగే దేవుడికి మీకు మధ్యలో మనం చేసిన పాపాల వల్ల శాపాలుగా మరి శాపాలతో పాటు దురాత్మలు అనటం వల్ల 9 దురాత్మలు అడ్డుపడుతూ ఉంటాయి దేవుడికి మీకు మధ్యలో. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 9 రకాల శాపాలు మీ మీద నిలబడి చేస్తాయి అనుకోండి. 9 దురాత్మలు అడ్డుగా ఉంటాయి దేవుడికి మీకు. మీరు అనుభూతి అనుభవించలేరు. ఆరాధనలో కూర్చున్నప్పుడు కానీ, ఆత్మీయ జీవితంలో కానీ ఆ దురాత్మలు అడ్డుగా ఉండటం వల్ల ఆ దేవుడి ఇచ్చే డైరెక్ట్గా మీరు అనుభవించలేరు. దేవుడి సన్నిధి కానీ, దేవుని ఆత్మ తాకిడి కానీ, దేవుని యొక్క ప్రసన్నత కానీ, ఆయన వాక్యం లేదా ఆయన దర్శనం కానీ పూర్తిగా మీకు అర్థం కాదు. ఎందుకని అవి అడ్డుపడిపోతూ ఉంటాయి. దేవుడికి మీకున్న దురాత్మలు ఆ దర్శనం చూపించకుండా, ఆయన సన్నిధి మీ మీద రాకుండా, ఎవరైనా మనిషి డబ్బులు ఇస్తున్నప్పుడు లేదంటే ఏదైనా వస్తువు ఇస్తున్నప్పుడు మధ్యలో అడ్డుపడితే ఎలా ఉంటుంది? మధ్యలో నుంచుంటే మీకు ఏమవుతుంది? ఆ వస్తువు ఇవ్వలేరు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక మనిషి మీకు ఇస్తున్నప్పుడు, మీకు ఇంకో మనిషి వస్తువు ఇస్తున్నప్పుడు మధ్యలో ఒకళ్ళు నుంచి అడ్డంగా ఉన్నారనుకోండి, ఆ వస్తువు మీకు ఇవ్వలేరు. సేమ్ ఆయన ఇవ్వాలని ఆశ ఉంటుంది మీకు అన్నిటికి, కానీ మీ మీద ఏలుబడి చేస్తున్న దురాత్మ మధ్యలో అడ్డుగా ఉంటాయి. వాటికి అధికారం ఉంటుంది. ఎందుకని మనమే ఇచ్చాం అధికారం, లేదంటే దేవుడు ఊరుకోడు. అన్యాయంగా మనుషులోకి వచ్చేస్తే దేవుడు ఊరుకుంటూ ఉంటారా తండ్రి? మనం ఇచ్చిన అవసరాన్ని బట్టి, మనం ఇచ్చిన అధికారాన్ని బట్టి అవి మనలో ఉండి ఏలుబడి చేసి అడ్డుగా ఉంటాయి. కాబట్టి మారు మనస్సు క్షమాపణ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఏ పాపాన్ని బట్టి అయితే నువ్వు బాగా దాంట్లో నువ్వు ఒప్పుకుంటావో ఆ అడ్డున్న ఒక దురాత్మ వెళ్ళిపోతుంది. అప్పుడు కొంచెం దేవుడి దగ్గర అవుతుంది. 2వ దురాత్మ వెళ్ళిపోతే కొంతకాలం నువ్వు పశ్చాత్తాపడటం వల్ల ఇంకొంచెం దగ్గర అవుతావు. 3వ దురాత్మ 5, 6 ఆత్మలు అయ్యే కొద్ది దేవుడికి నీకున్న గ్యాప్ ఏముంది? తగ్గుతూ ఉంటుంది. టికెట్లు ఇచ్చేవాడికి నీకు గ్యాప్ అవుతూ ఉంటుంది, ముందో వెళ్ళిపోతా ఉందంటే అర్థం అవుతుంది అనుకుంటున్నాను. దేవుడికి మనకి ఉన్న దురాత్మలు ఒక్కోటి వెళ్ళిపోవటం వల్ల మన జీవితంలోంచి పర్మనెంట్గా దేవుడికి మన దగ్గర అయిపోతూ ఉంటాం. ఎంత మించి పెద్ద సీక్రెట్ ఏముండదండి. ప్రతి మనిషిలో ఖచ్చితంగా శాపాలు ఎలుబడి చేస్తాయి. అది మనం చేసిన పాపాలు బట్టయినా, మన పితరులు చేసిన పాపాలు బట్టయినా. కాబట్టి ఆ మధ్యలో ఉన్న అడ్డును నువ్వు గ్రహించకపోతే దేవుడి మీద నీకు ఆయాసం వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఆయాసం వచ్చేస్తుంది. ఏంటి ఎంత ప్రార్థన చేస్తావో నాకు తెలియట్లేదండి. ఇక ఆత్మీయ జీవితంలో నీకు ఆనందం ఉండదు. లోకపరంగా భౌతికంగా నీ సమస్యలు తీరవు. రక్షింపని అనుకున్నట్లు నా హస్తం పురచి కాలేదు, విననేరపై ఉన్నట్లు నా చెవులు మందం కాలేదు. మీకును మీ దేవునికి దోషములు అడ్డుగా ఉన్నాయి. మీకును మీ దేవునికి దోషములు అవి ఆయన ముఖమును మరుగుపరి చేస్తాయి. ఏదైనా మొగ్గు అడ్డు వస్తే ఇప్పుడు చూడండి, చలికాలంలో ఉదయం వైపున బండ్లు వేసి వెళ్తుంటే ఎదురుకుండా మనకి వచ్చేది
ఎందుకని ఆ మొప్పు అడ్డుపడిపోతాం. ఎప్పుడైతే నీకు దేవునికి దురాత్మ అడ్డుగా ఉంటుంది, దురాత్మలు అడ్డుగా ఉంటాయో ఆయన నీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆయన నీకు ఏది ఇవ్వాలనుకుంటున్నారు, ఏది నువ్వు పొందుకోవాలేమో నీకు అర్థం కాదు. ఖచ్చితంగా ఇంకా వేరే ఆప్షన్ లేదు, మనకు వేరే గత్యంతరం లేదు. పశ్చాత్తాపడాలి, అన్నింటిలో మన పాపాలు ఒప్పుకోవాలి, ఉపదానంతో ఉంటుంది. చాలాసార్లు ఏం చేస్తామంటే మనం కంబైన్డ్గా ఒప్పేసుకుంటాం, అది అసలు కరెక్ట్ కాదండి. క్రైస్తవులు చాలా అయ్యా నా పాపాలన్నింటినీ క్షమించామంటే ఏ దురాత్మ మీరు చేస్తారు. ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి ఒక్కొక్క దురాత్మ వస్తుంది. ఆ దురాత్మ వెళ్ళాలంటే ఎందుకు వచ్చిందో ఆ దురాత్మ కనుక్కోవాలి. మీ జీవితంలో ఆ దురాత్మ ఏ పాపం చేయటం వల్ల వచ్చింది, అది విగ్రహారాధన, వ్యభిచారమా, హంతకుడుగా అంటే మర్డర్ చేయడం ద్వారా, మోసం చేయడం ద్వారా, అక్రమాల ద్వారా, దేని వల్ల వచ్చింది ఆ దురాత్మ తెలియాలి. దేన్ని బట్టి ఏలుబడి చేస్తుందో తెలిస్తే ఆ పాపాన్ని ఒప్పుకుంటే తప్ప అది వెళ్ళదు. నువ్వేదో ఓవరాల్గా 30 ఏళ్ళ పాపాలని, ఆ పాపాలన్నీ క్షమించేయండి ప్రభు అంటే ఎప్పటికి నీకు విడుదల రాదు. ఏ శాపము తెలుసుకొని ఆ శాపం గురించి భారంగా కొంతకాలం ఒప్పుకుంటే ఒక దురాత్మని ఒక జీవితంలోంచి పంపించడం అంటే చిన్న విషయం కాదండి, అల్లాటప్ప విషయం కాదు. ఒక రోజుతో 2 రోజులతో అయ్యేది కాదు. అది దెయ్యానికి ఒక మనిషి దొరికితే ఊరుకోదు, అది చావగొట్టి చివరి మోస్తుంది. ఎందుకంటే నువ్వు ఇచ్చిన అధికారాన్ని బట్టి, నేను ఇచ్చిన అధికారాన్ని బట్టి. నీకు అర్థం అవుతున్నట్టున్నాను. నేనేం చెప్తలుచుకున్నానంటే అన్నింటినీ కలిపి ఒకేసారి ఒప్పుకోవద్దు. అయ్యా నేను పాపం చేశాను, విగ్రహం చేశాను, వ్యభిచారం చేశాను, మోసం చేశాను, అన్యాయం చేశాను. మీకు అర్థం అవడం కోసం మనం దిద్దుపట్ల 10 నిమిషాలు స్టార్టింగ్ చేపిస్తున్నాం, ఆ తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ క్లారిటీగా చేపిస్తున్నాం. మీరు మీ వ్యక్తిగతంగా మీ జీవితంలో ఏదైతే ఏలుబడి చేస్తుందో, ఏదైతే ఎక్కువ మీరు పాపం చేశారో, విగ్రహారాధన చేశారా, కొంతకాలం విగ్రహారాధనే ఒప్పుకోండి. విగ్రహారాధన ఒక సబ్జెక్ట్ తీసుకొని కొంతకాలం రోజు లోతుగా ఒక్కొక్క పాయింట్గా రకరకాల కోణాల్లో విగ్రహారాధన చేశాము, అది ఒప్పుకోవాలి. ఆ విగ్రహారాధన మీ జీవితంలో విగ్రహారాధన దురాత్మ వెళ్ళిపోవాలి. ఆ 9 దురాత్మలో ఒక విగ్రహారాధన అనుకోండి, అది వెళ్ళిపోవాలి. లేదా విగ్రహానికి సంబంధించి 10 వచ్చినాయి అనుకోండి, ఆ 10 మీ మీలోంచి వెళ్ళిపోతే మీకు దేవునికి ఉన్నట్టు కొంచెం దగ్గరైపోతూ ఉంటుంది. అన్నీ అందరికి వర్తించదండి. కాబట్టి లోతుగా ఆలోచించండి సబ్జెక్టు. మీకు ఒక దృష్టి చెప్పాలంటే, మానవులు ఇచ్చే పనిష్మెంట్లు 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి డైరెక్ట్ పనిష్మెంట్ ఇస్తారు, 2 ఇండైరెక్ట్ పనిష్మెంట్ ఇస్తారు. ఏమన్నా నువ్వు నాటకాలు అంటున్నావు, సరిగ్గా చెప్పరా? అర్థమైందా లేదా? ఎన్ని రకాలు ఉంటాయి పనిష్మెంట్లు? ఎలాంటి? డైరెక్ట్ పనిష్మెంట్ ఉంటుంది, 2 ఇండైరెక్ట్ పనిష్మెంట్ ఉంటుంది. మీకు బాగా ఎగ్జాంపుల్ చెప్పి బైబిల్లో చెప్తాను. తల్లిదండ్రులు పిల్లలు ఉంటారు, 10th క్లాస్ కొడుకు ఉన్నాడు అనుకోండి ఎగ్జాంపుల్. ఆ కొడుకు సరిగ్గా చదవక ఫెయిల్ అయ్యాడు అనుకోండి 10th క్లాస్లో, పరువు తీసాడు అనుకోండి అమ్మ నాన్న, బాగా ఉన్నాడు, కోటేశ్వర కుటుంబం అనుకోండి. మరే నువ్వు ఫెయిల్ అవుతావు కదా, నీ బట్టి మళ్ళీ 10th క్లాస్ చదువు అని చెప్పి బండి ఉందనుకోండి, మామూలు 2 వీలర్ బాగా ఉన్నాడు కాబట్టి 2 వీలర్ కొనిపెట్టాడు అనుకోండి, దాన్ని తీసేసి నడుచుకుంటూ వెళ్తారు. నీకు బాగా తెలుసు నీకు ఇచ్చే పనిష్మెంట్, నిన్ను కొట్టడం, ఈ గోడకు చేయించడం, బెల్ట్ పెట్టి కొట్టడం. నీ పనిష్మెంట్ అంటే బండి లేకుండా చేస్తారు. అంటే ఇప్పుడు చూడండి, డైరెక్ట్ పనిష్మెంటా అది ఇండైరెక్ట్ పనిష్మెంటా? డైరెక్ట్ అంటే నీ గోపాలం. ఆ స్టూడెంట్కి ఏం తగల, ఆ స్టూడెంట్ శరీరానికి కానీ మనసుకు కానీ ఎక్కడ పనిష్మెంట్ ఇవ్వాల. ఇండైరెక్ట్ ఉన్న ఫెసిలిటీని తీసేయడం అనమాట. అర్థమైంది? డైరెక్ట్ అంటే మన శరీరం మీదో మన మనసు మీదో కొట్టడాన్ని డైరెక్ట్ పనిష్మెంట్ అంటారు. ఇండైరెక్ట్ అంటే మనకు తగలకుండా మనకు వచ్చే ఫెసిలిటీస్ కానీ మనకున్న ఎక్విప్మెంట్ కానీ ఏదైనా లేకపోతే దాన్ని ఇండైరెక్ట్ పనిష్మెంట్ అంటారు. ఆదాము పాపం చేశాడు, వద్దన్న పని చేశాడు, పండు తిన్నాడు, అవ్వ ఇవ్వడం వల్ల.
అవ్వకేమో డైరెక్ట్ పనిష్మెంట్ వచ్చింది, ఆదాంకేమో ఇండైరెక్ట్ పనిష్మెంట్ వచ్చింది. ఎట్లా నువ్వు ఇష్టం వచ్చినట్టు చెప్తావు? తీయండి బైబిల్ తీయండి ఒకసారి. మూడో అధ్యాయము 3:14. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలో భూజంతువులన్నింటిలోనూ నీవు శపించబడిన దానిపై నీ కడుపుతో ప్రావచ్చు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకును నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలుగజేసుకున్నాను. అది నిన్ను తల మీద కొట్టుకుంటుంది. దానికి మనకు అక్కర్లేదు. 14వ వచనం, 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పాను. ఇది డైరెక్ట్ అండ్ డైరెక్ట్. అవ్వకు వచ్చిన శాపం ఏంటంటే డైరెక్ట్ పనిష్మెంట్ వచ్చింది. తర్వాత ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తం నేల శపించబడినది. ఎవరి నిమిత్తం ఏం జరిగింది? తప్పు చేసిన ఎవరు? నువ్వు చేసిన పాపానికి నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది మొండ్ల తొప్పలను గచ్చ పొదులను నీకు మొలపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందువు. ఎలాగనగా నేల నుండి నీకు తీయబడుతుంది, నేను మన్నే కనిపి మన్నే పోయింది. అవ్వకేమో డైరెక్ట్ పనిష్మెంట్ పడింది, ఆదాంకేమో ఇండైరెక్ట్ పనిష్మెంట్. కాబట్టి రకరకాలు ఉంటాయండి. పాపాలు రకాలు, వచ్చే శాపాలు కూడా రకాలు ఉంటాయి. కొంతకాలం కిందట ఈ కౌన్సిలింగ్లు కొంతమంది కోసం ప్రార్థనలు చేయడం, శాపాలు గురించి జరుగుతున్నప్పుడు ఒక భయంకరమైన సత్యం తెలిసింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. జాగ్రత్తగా వినండి. ఒక సహోదరి, ఒక లేడీ అనమాట, ఆ సిస్టర్ కోసం నేను ప్రేయర్ చేస్తుంటే, ఏదో సమస్య కోసం బాధపడుతుంది, కన్నీటితో అని అప్పుదని ఈ సమస్య కోసం ప్రార్థన చేయమంటే నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఆవిడ గురించి ఒక బయలుపరిచారు విషయం. ఆత్మలో ఒక శాపం, భయంకరంగా శాపం ఏర్పాటు చేస్తుందంట. ఆ శాపం ఏంటో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, చాలా ఆశ్చర్యపోతారు. స్పష్టంగా చూపించారు దేవుడు నాకు ఆత్మలో ఒక శాపం ఏర్పాటు చేస్తుంది. ఏంటి ఆ సహోదరి స్టోరీ? అసలు ఏంటి శాపం ఏర్పాటు చేసేది ఏంటంటే, ఆవిడ కొంతకాలం కిందట వ్యభిచారం చేసింది ఆవిడ. అయితే పెళ్ళైన భార్యాభర్తలు ఉన్నారు, ఈవిడ వేరే. భార్యాభర్తల్లో భర్తతో, పెళ్ళైపోయిన మగోడితో ఒక భర్తతో ఆవిడ వ్యభిచారం చేసింది. అలా వ్యభిచారం చేయటం వల్ల అది విషయం ఆ పెళ్ళైన భార్యకి, ఆ భర్త యొక్క భార్యకి తెలిసిపోయి తన భర్తతో కన్నీటితో అడిగేదన్నమాట, ఏమండి ప్లీజ్ అండి, మీరు వెళ్ళొద్దండి, పాపం చేయమాకండి, నేను ఉన్నా కదండి, నేను భార్యనే కదండి, మన సంతోషంగా ఉందామని చాలాసార్లు కన్నీళ్ళు పెట్టుకునేదన్నమాట. అయితే కన్నీళ్ళు పెట్టుకున్న ఒక కొంతకాలం, 1 year, 1.5 years, 2 years, మరి ఆ పీరియడ్ కాలం ఈ నాతో ప్రేయర్ చేయించుకున్న సహోదరి వ్యభిచారం చేయటం వల్ల పరాయి భర్తతో ఆ భార్య కన్నీరు కాల్చడం వల్ల ఆ కన్నీరు డైరెక్ట్గా యేసయ్య పాదాలకు వెళ్ళిపోయింది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నా శరీరం కదా, నా ఇష్టం కదా, ఆడికి ఇష్టమైంది, నాకు ఇష్టమైంది, మేమిద్దరం కలిసి కొడుకుంటామంటే చెప్పు తీసుకొస్తాడు దేవుడు. ఆ భార్య కన్నీరు యేసయ్య పాదాలే వెళ్ళిపోయి ఆవిడ కన్నీరు శాపంగా మారిపోయింది. నాతో ప్రార్థన చేయించుకున్నాను మనిషి. ఆవిడ చాలా ఆసక్తిగా ఒకప్పుడు చేసింది, నేనే
ఇంకో గొప్ప విషయం ఏంటంటే అదేంటమ్మా అంటే, అన్నయ్య ఆ భార్యకి నేను వెళ్ళి క్షమాపణ చెప్పాను అన్నయ్య. నేను అమ్మా తప్పైపోయింది, కాలు పెట్టుకుని క్షమాపణ అడుగుతున్నాను, నేను క్షమాపణ చెప్పానన్నయ్య. ఆవిడ ఒప్పుకుందన్నయ్య, మరి అదేంటమ్మా అంటే అప్పుడు ఆత్మ దేవుడు బయలుపరుస్తున్నారు, ఆవిడ క్షమించింది కానీ దేవుడు క్షమించలేదు. మీకు అర్థమవుతుందా? బలిపెడుతుందా? వెళ్ళి క్షమాపణ అడిగేసింది. ఈవిడ అనుకుంటుంది క్షమాపణ అడిగేశాను కదా గొడ్డలే అనుకుంటుంది, కానీ ఆవిడ కార్చిన కన్నీరు వేసే పదాల దగ్గరికి వెళ్ళిపోయి అది ఈవిడ జీవితంలో ఒక పెద్ద శాపంగా మారిపోయింది. ఆ శాపం పోవాలంటే దానికి కావాల్సిన కన్నీరు ఎంతైతే కన్నీరు వాళ్ళ దేవుడి దృష్టిలో అది ఇచ్చేదాకా ఆవిడ విడుదల రాదు. చాలా సమస్యలు ఇరుక్కుపోయింది, భయంకరమైన సమస్యలు ఇరుక్కుపోయింది, తట్టుకోలేని సమస్య, చెప్పుకోలేని సమస్య, ఊపిరి అందరి సమస్యలు ఇరుక్కుపోయింది. చేసినప్పుడు బాగానే ఉంటుంది మనకి పాపం, అది వ్యభిచారం అవ్వచ్చు, విగ్రహారాధన అవ్వచ్చు, లేదా అక్రమంగా ఆస్తులు కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. చేసినప్పుడు సూపర్ ఉంటుంది, దాని శిక్ష ఉంటుంది. నా జీవితంలో కూడా అంతే. నేను దేవుడు నమ్ముకున్న 23 ఏళ్ళకి బాప్తిసం పొందాను, దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుడి కోసం నిలబడ్డాను, పుస్తకాలు రాయించారు, దేవుడు ఆల్బమ్స్ రాయించారు, లక్షలు దేవుడి పరిచయం కోసం ఆల్బమ్స్ కోసం ఖర్చు పెట్టాను. మా పాస్టర్ గారికి కానుకలు ఇచ్చేవాడిని, దేవుడికి కానుకలు ఇచ్చేవాడిని. మా పాస్టర్ గారికి పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీకి బట్టలు కొనిపెట్టి వాళ్ళ పిల్లలకి కుటుంబాలకు డబ్బులు ఇచ్చేవాడిని. అటు దేవుడికి సేవకులకి ఇద్దరికి ఇచ్చేవాడిని అండి. బాగా చాలా చాలా గౌరవంగా చూసేవాడిని, చాలా విలువగా చాలా ఖర్చు పెట్టేవాడిని. ఎన్ని చేసినా నా మీద ఏలుబడి చేస్తున్న శాపాలు, ఆ విగ్రహారాధన శాపం, వ్యభిచార శాపం పోలేదు. కాబట్టి ఆర్థికంగా అసలు నాకు ఎప్పుడు నష్టమేనండి. ఎక్కడ చేయబడితే అక్కడ నష్టం, ఎక్కడ కాలు పెడితే అక్కడ నష్టం. మీరు ఎంత చేసినా, ఎంత భక్తి చేసినా, ఎంత కన్నీరు కాచినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, టీవీ ప్రసంగాలకు ఎన్ని లక్షలు పంపించినా నీ జీవితంలో శాపాలు ఏలుబడిన చేస్తున్నంత కాలం నీకు విడుదల రాదు. నాది నా పాపమే కాకుండా, నేను చేసినవే కాకుండా, మా తాత బాగా విగ్రహారాధన చేసేది. మా తాత నాకు వారసత్వంగా శాపాన్ని ఇచ్చింది. బహుశా ఆ శాపంలోంచే నాకు కూడా చిన్నప్పటి నుంచి విగ్రహారాధన పిచ్చి పెట్టుకొని లోతుగా చేయాలనిపించింది అనుకుంటా. మధ్యాహ్నం పుస్తకం చదువుతుంటే పితరుల శాపాలను లైట్గా తీసుకుంటామండి. మనం చేసినవి ఒప్పుకుంటాం, కానీ పితరులు అసలు ఒప్పుకోం. అసలు ఈ సబ్జెక్టు కొంతమంది కొట్టేస్తారు కూడా. చాలామంది పితరుల శాపం లేదంటారు, పచ్చి బూతది, అది అబద్ధం. ఖచ్చితంగా పనిచేస్తుంది పితరుల శాపం, దాంట్లో డౌటే లేదు. మధ్యాహ్నం పుస్తకం చదివితే రాహాబు వేశ్య, రాహాబు యొక్క ముని మనవడు దావీదండి. రాహాబు వేశ్య, పాత నిబంధనలో రాహాబు వేశ్య ఉంది. వేగుల వారప్పుడు ఇశ్రాయేల్లో యెహోషువ కాలంలో రాహాబు వేశ్య యొక్క ముని మనవడు, మనవడు తర్వాత తరం, ముని మనవడు 4వ తరం అండి. రాహాబు తర్వాత 4వ తరం దావీదు. రాహాబులోంచి దెయ్యాలు వేశ్యతనం చేయడం వల్ల వ్యభిచార దురాత్మలు అలా వంశపారంపర్యంగా వెళ్ళిపోయి దావీదులోకి వెళ్ళిపోయింది. ఎక్కడ రాహాబు, ఎక్కడ దావీదు? 4 తరాలండి, 4 తరాలు వెంబడించినాయండి. దావీదులోకి వెళ్ళిపోయి ఆ దురాత్మలు, వ్యభిచార దురాత్మలు విశ్వాద పాపం చేసేస్తుంది. ఆయన చేయడమే కాకుండా దావీదు వ్యభిచారం చేయడం ద్వారా దావీదు కొడుకు అబ్షాలోము కూడా భయంకరమైన వ్యభిచారాలు అయిపోయారు. మీరు లైట్గా తీసుకొని ఏదో మీ ఇష్టం వచ్చినట్టు భక్తి చేస్తే పోతారు అనవసరంగా. మీరు పోతారు, మీ పిల్లలు పోతారు అనవసరంగా. మీరు చేతులారా మీ పిల్లలకి వ్యభిచారం ఆత్మలు అవ్వమాకండి. మీ పిల్లలకి విగ్రహారాధన దురాత్మల్ని, వ్యభిచార దురాత్మల్ని గిఫ్ట్గా అవ్వమాకండి. రాహాబు దావీదుకి అదే ఇచ్చింది, వ్యభిచారాత్మ. మీ తరంతో కొట్టివేయబడాలి శాపాలు. మంచి అవకాశం ఇది. ఈ సబ్జెక్ట్ చెప్పే నాదుడు లేదు భూమి మీద. దిద్దుబాటు అసలు ఎవరు చెప్పడం. పాపక్షమాపణ చేస్తారు, మాట్లాడటం మానేశారు సేవకులు. అడగండి, ఆశీర్వాదం అడగండి.
అలా మోహం మీ మోహం ఆశీర్వాదం ఎలా అవుతుంది? రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు ఆశీర్వాదం, పాప క్షమాపణ లేకుండా. కాబట్టి మీ పిల్లలకి వ్యభిచారాత్మలు అవ్వమాకండి. చిన్నప్పుడు మీరు 30 ఏళ్ళకి చేస్తే వాళ్ళు 15 ఏళ్ళకి చేస్తారు వ్యభిచారం. దావీదు కంటే భయంకరంగా చేశాడు దావీదు కొడుకు. దయచేసి చెప్తున్నానండి, మీరు వ్యభిచారం చేసిన, మీ పితరులు వ్యభిచారం చేసిన, అది మీ తరంతో మీరు పశ్చాత్తాపడి కన్నీరు కార్చి దివారాత్రులు ఏడవకపోతే అది మీ తరం తర్వాత మీ పిల్లలకు కూడా వ్యభిచారాత్మ వెళ్ళిపోతుంది. వంశపారంపరంగా వెళ్ళిపోయి అందరూ వ్యభిచారులు, కామాంధులు, వావి వరుస లేకుండా తయారైపోతారండి. మీ ఇష్టం. తర్వాత రకరకాల పాపాలు ఉంటాయి, రకరకాల శాపాలు ఉంటాయి. మర్చిపోయారు, అభాషణ అనేది చాలా పెద్ద పాపం అండి. అభాషణ చేయించుకునే వాళ్ళకి చెప్తున్నాను, అది మీ ఇష్టం. నా శరీరం కదా, నా జీవితం కదా, నేను ఏడుస్తాను, నా ఇష్టం. అంటే నీ జీవితం, నువ్వు పుట్టావా భూమి మీద, నువ్వు అనుకున్నావా గర్భంలో నేను పుట్టాలని డిసైడ్ అయ్యావా? నేను దేవుడు సృష్టించారా? దేవుడి సెలవు లేకుండా ఏమన్నా భూమి మీద వస్తాడా? ఇది నా జీవితం, నా మొగుడు ఒప్పుకున్నాడు, నేను ఒప్పుకున్నాను కదా అంటే ఆ పప్పులు ఉడకవు. అభాషణ అనేది చాలా పెద్దదండి. అభాషణ పెద్ద పాపం అండి. దేవుడి స్వరూపంలో ఉన్న బిడ్డని చంపడం అనేది ఒక నరహత్యతో సమానం. అది మా తెలిసిన వాళ్ళలో ఒక సహోదరుని భయంకరంగా ఏర్పాటు చేస్తుంది అభాషణ అనేది. అభాషణ సంబంధించిన దురాత్మ అలా నరహత్య చేయడం వల్ల ఒక దురాత్మ ఏర్పాటు చేస్తుంది. మన దృష్టికి ఎలాగా అన్నది ఆలోచించమాట, బైబిల్ దృష్టికి అవి ఎంత పాపాలు అన్నది ఆలోచించండి. చాలా విలువైన సబ్జెక్ట్ అండి. మీరెంత కన్నీరు కార్చినా, మీరెంత ఉపవాసాలు ఉన్న, శాపాలు మీ మీద ఉన్నంత కాలం మిమ్మల్ని దేవుడు ఏమి చేయలేరు. మేము ప్రవక్తలుగా మేము కూడా ఏమి చేయలేము. తర్వాత మెయిన్ విషయం ఏంటంటే, ఇది మరుగైపోయిన విషయం అండి. ఇది అసలు ఎవడో నమ్మడో, ఇది ఎవడో చెప్పడో. నేల శపించబడింది. అయితే అదే రీతిగా మానవులు చేసిన కొన్ని అతిక్రమాలు బట్టి, భయంకరమైన విపత్ పనులు, నీచి నికృష్టమైన పనులు బట్టి కొన్ని స్థలాలు, పర్టికులర్గా కొన్ని స్థలాలు, కొన్నిసార్లు కొన్ని పట్టణాలు, కొన్నిసార్లు కొన్ని గ్రామాలు, ఎరుకో మొత్తం శపించబడిపోయింది. పట్టణం శపించబడిపోయింది. కొన్నిసార్లు గ్రామాలు, కొన్నిసార్లు పట్టణాలు, కొన్నిసార్లు ఆ స్థలాలు శపించబడిపోతాయి. మీరు ఇది లేదనుకొని కొట్టేసామండి, మీ కర్మని ఎవరో పోతుంది. ఖచ్చితంగా స్థలాల మీద శాపం ఏలుబడి చేస్తుంది. ఎందుకంటే ఆ స్థలంలో ఏదో ఒకటి జరిగిన అపవిత్రమైన కార్యం, అక్కడ బలి, మానవులు బలి ఏదన్నా చేసి ఉండొచ్చు, మనుషుల రక్తం చిందించి ఉండొచ్చు, బాగా విగ్రహారాధన ఏదైనా చేసి ఉండొచ్చు, నరహత్య జరగundొచ్చు, మాంత్రిక ప్రయోగాలు జరగundొచ్చు, ఏదైనా జరగundొచ్చు. మనకేం తెలిసింది మన ముందు తరాల్లో ఏం జరిగింది అన్నది. కాబట్టి మనం ఇల్లు కొనేటప్పుడు కానీ, మన స్థలం కొనేటప్పుడు కానీ, ఆ స్థలంలో శాపం ఉందా లేదా, అది దేవుడు చిత్తమా కాదా అని తెలుసుకొని కొనుక్కోవాలి. 3 సంవత్సరాల సేవలో రక్క నేను ఇద్దరం కలిసి సేవ చేసినప్పుడు ఎన్ని కేసులు చూసామో. ఆశ గారు, మేము ఇల్లు కొనుక్కొని నాశనం అయిపోయాం. అదేంటి, ఇల్లు కొనుక్కొని నాశనం అంటే ఎవరైనా బాగుపడతాం ఇల్లు కొనుక్కొని సొంతలు. కానీ ఆ ఇంటి మీద, ఆ ఇంట్లో ఉన్న స్థలం మీద ఏర్పాటు చేస్తున్న శాపం వల్ల వాళ్ళకి నష్టం మొదలైంది. ఎప్పుడైతే శాపం ఉంటుందో, శాపం ఉన్న ఇంట్లోకి వెళ్తారో, ఆ శాపాన్ని ద్వారా ఏర్పాటు చేసే దురాత్మ వీళ్ళ జీవితంలో ఏర్పాటు చేస్తుంది. ఎప్పుడైతే శాపం ఉన్న దురాత్మ వస్తుందో, వాళ్ళ ఆత్మీయ జీవితం పడిపోద్ది. సడన్గా వాళ్ళ లోకంలో కూడా డౌన్ అయిపోతారు. ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ. దాని ఇష్టం, ఆ దెయ్యానికి దానికి ఇష్టం అవకాశం ప్రకారం నష్టం చేస్తుంది. ఎందుకని, దానికి హక్కున్న చోట నువ్వు వెళ్ళావు. దానికి ఇవ్వబడిన హక్కు ఆ స్థలంలో ఏర్పడి చేయడానికి. ఎందుకని, అక్కడ ఏదో పాపం చేయడం వల్ల, అతిక్రమించడం వల్ల, తప్పుడు పని చేయడం వల్ల ఆ దురాత్మక అవకాశం ఇవ్వబడింది.
ఇప్పుడు ఎలా చెప్పాలి ఎగ్జాంపుల్, ఒక పిచ్చి కుక్కని ఒక రూమ్లో కట్టేసాం అనుకోండి, ఆ రూమ్లో తిరుగుతూ ఉందనుకోండి, గప్పుకుని ఎవరన్నా ఆ రూమ్లోకి వెళ్ళాను ఏం చేస్తుంది? ఖర్చు. ఎప్పుడైతే శాపం ద్వారా ఒక దురాత్మకు అవకాశం ఉంటుందో, ఆ దురాత్మ ఉన్న స్థలంలో ఇల్లు కట్టినా, నువ్వు అక్కడికి వెళ్ళినా, అది నాకు దొరికింది కదా అని చెప్పి ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఈ విషయం అస్సలు ఎవరికి తెలియదండి, మాస్టర్లకే తెలియదు. మీకేం చెప్తారు చెప్పండి. చాలాసార్లు స్థలాలు తీసుకోకముందు సూపర్ ఉన్నారు జీవితాలు, స్థలాలు తీసుకొని పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆత్మీయంగా, లోకపరంగా, నష్టాలు, ఆర్థికంగా, మానసికంగా. ఎందుకని ఆ స్థలం ఎవరి పేరు మీద ఉంటుందో వాటి మీద ఏర్పాటు చేస్తారు. ఎవరు కొనుక్కున్నారో వాళ్ళ యజమాని ఎవరో వాళ్ళ మీద దురాత్మను ఏర్పాటు చేస్తారు. లైట్గా తీసుకోమాకండి. దానివల్ల కూడా మీ ఆత్మీయ జీవితంలో ఎదగలేరు. మీరు ఇంట్లో ఉన్న దురాత్మల వల్ల కూడా మీ ఆత్మీయ జీవితంలో ఎదగలేదు, ఖచ్చితంగా చెప్పగలను. స్థలాల విషయంలో, ఇళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆదాము చేసిన పని వల్ల నేల శపించబడింది, ఎరుకో పట్టణం శపించబడింది. తర్వాత దేవుడి పనికి అడ్డుపడినా కూడా శాపాలు వస్తాయి. దేవుడి సువార్తకి అడ్డుపడినా, దేవుడి సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడిన, సేవకులను ఎదిరించిన, మోషేకి ఎదిరించడం వల్ల దాదాపు కొన్ని వందల మందిని భూమి వచ్చి ఏం చేస్తుంది? మింగేస్తుంది. మీ ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా, మన నోరే కదా అని అనుకోండి, దేవుడు కూడా నా చేతిలో ఉంది కదా అని మిమ్మల్ని వచ్చి ముట్టు కొడతాయి. మీకు ఎందుకంటే సేవకుడు గురించి ఈ మొహాన్ని మీరు ఏడు మీరు ఏడవచ్చు కదా, సేవకుల గురించి మీకు మాట్లాడితే. నేను చదివిన ఈ క్రూరమైన శాపాలు పుస్తకంలో ఆ రచయిత అంటే ఆ సేవకులను రాసిన ఆ పాయింట్లో సేవకుల గురించి చదివితే పిచ్చెక్కింది, నాకు భయం వేసింది. దేవుడు ఆత్మగా ఆవిడ ఏం రాస్తుందంటే పుస్తకంలో, ఒకవేళ మీ పాస్టర్ గారు నీకు మోసం చేసిన, ఒకవేళ మీ పాస్టర్ గారి ద్వారా నీకు అన్యాయం జరిగిన, ఒకవేళ పలానా సేవకుడి ద్వారా నీకు ఏదైనా నష్టం వచ్చినా సరే, అయినా కూడా నువ్వు ఆ సేవకుని ఏమనకూడదు. బాబు ఇది అనిపించింది. ఏమీ అనకుండా నువ్వు అంటాం ఒక రకం. అది అంటే నోరుంది కదా అని పలానా ఆ సేవకుడు, ఈ సేవకుడు ఆడలాంటోడు, ఈడిలాంటోడు, ఆ సేవకుడు ఎదవ, ఆ సేవకుడు డబ్బు సంపాదించాడు, ఆ సేవకుడు నీచుకమీనగాడు అని అంటాం ఒక ఎత్తు అయితే, రెండోది ఆ సేవకుడు నిన్ను బాధ పెట్టిన, ఆ సేవకుడు నిన్ను ద్వారా నువ్వు మోసపోయినా, ఆ సేవకుడి ద్వారా నీకు నష్టం జరిగిన, అవమానాలు జరిగినా కూడా నువ్వు ఆ సేవకుని దూషించకూడదంట, ఆ సేవకుడి జోలికి వెళ్ళకూడదంట. దేవుడు లెక్క చూసుకుంటారంట, దేవుడు తీర్పు తీరుస్తారంట, శిక్ష వేసేది దేవుడు అంట. అది చదివితే నాకు చాలా భయం వేసింది, చాలా ఆశ్చర్యం వేసింది. ఇది నష్టం చేసిన సేవకుల జోలికే వెళ్ళొద్దంటే మరి రోషంగా సేవ చేసే వాళ్ళ జోలికి వెళ్తే ఏమైపోతారు? మీరు లోపాలు ఎత్తడం, ఎదురు సమాధానం చెప్పడం, దొంగ నాటకాలు ఆడటం, లేకపోతే ఎదిరించడం చేశారనుకోండి. చెప్పారు కదా దేవుడు వచ్చి డైరెక్ట్గా వంశం అంతా తుడిచిపెట్టుకుంది. ఉన్న కష్టాలు చాలా, కొత్త కష్టాలు ఎందుకండి? దేవుడి పనికి అడ్డుపడకూడదు, దేవుడి సేవకి, దేవుడి సువార్తకి అడ్డుపడినా శాపాలు వస్తాయి. ఒకవేళ మీ పితరులు ఎవరైనా దేవుడి సువార్తకి అడ్డుపడ్డారేమో, దేవుడి పనికి అడ్డుపడ్డారేమో తెలియదు, మరి చూసుకోండి. లేదు, సేవకులను దూషించిన, సేవకులు వ్యతిరేకంగా మాట్లాడిన, సేవకులకు నష్టం జరిగించిన, సేవకులకి తిరుగుబాటు చేసిన ఖచ్చితంగా శాపాలు వస్తాయి. తర్వాత నోటి నుంచి శాపాలు వస్తాయి. మన నోటితోనే తెగ అనేస్తాం, ఆడ కాదు వెళ్ళిపోను, ఆడ నాశనం అయిపోను, ఆడ దరిద్రం అయిపోను, అది అయిపోను, ఇది అయిపోను, అదే అయిపోను. ఫస్ట్ మనకే వచ్చేస్తుంది శాపాలు. ఎవడైతే పెడతాడో, ఎవడైతే ఎప్పుడు చూసినా శాప మాటలు మాట్లాడతాడో వాడికి, వాడి కుటుంబానికి మొత్తం వచ్చేస్తాయి శాపాలు. మా దేవుని నోటికి చాలా పవర్ ఉంటుంది. ఆయన నోటితో సృష్టి మొత్తాన్ని చేసేసారు. అలాగే దేవుని స్వరూపంలో ఉన్న మానవుడికి కూడా పవర్ ఎక్కువ ఉంటుంది నోటికి.
అర్థం అవుతుందనుకుంటున్నాను. సృష్టికర్త స్వరూపం మనం, దేవుని స్వరూపం మనం. దేవుని నోటికి చాలా పవర్ ఉంటుంది. ఆ నోటి ద్వారా కలుగును గాక అనగానే సృష్టి అంతా కలిగిపోయింది. అదే స్వరూపంలో ఉన్న మానవుడి నోటి కూడా చాలా పవర్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే శాపనార్థాలు పెడతారో ఈ పిల్లల్ని, వరే నువ్వు నాశనం అయిపో, వరే నువ్వు వరకు తింటావు, వరే నువ్వు పైకి రావు అంటే చచ్చిన పైకి రావు. తల్లిదండ్రులారా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీ పిల్లల్ని మీరే శపించుకొని మీ పిల్లల భవిష్యత్తు నాశనం చేయమాకండి. తల్లిదండ్రుల శాపనార్థాలు పనిచేస్తాయి. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, నోరు కంట్రోల్ చేసుకోండి. అవసరమైతే చిలక, పంది, కుక్క అని తిట్టండి. అంతేగాని నాశనం అయిపోవాలి, నువ్వు కాలు ఇరిగిపోను, నీ జీవితంలో సర్వనాశనం అయిపోను, నువ్వు పైకి రాకుండా పోతావు, నువ్వు ఎదగలేవు, నీకు ఉద్యోగం రాదు, నీ జీవితంలో ఎప్పుడు ఇలాగే సస్తావు, ఆ పనికి మన శాపనార్థాలు పెట్టమంటే. నిజంగా ప్రేమ ఉంటే అలాంటి శాపనార్థాలు పెట్టమంటే. కాబట్టి రకరకాల శాపాలు ఉంటాయండి. చాలా పెద్ద సబ్జెక్టు. 10 నిమిషాలు ముగించేస్తాను. లైట్గా తీసుకోమాకండి, అనవసరంగా ఎవరికి వెళ్ళమాకండి, ఎవరికి అన్యాయం చేయమాకండి, అక్రమాలు చేయమాకండి. ఆస్తుల విషయంలో కానీ కుటుంబాల విషయంలో కానీ మర్చిపోయారు. భార్యాభర్తల జోలు మధ్యలోకి ఎవడన్నా వెళ్ళాడా అది ఖచ్చితంగా నష్టాలు పాల్గొంది. భార్యాభర్తలు విడగొట్టడం, భార్యాభర్తల మధ్యలో గొడవలు పెట్టడం, భార్యాభర్తలను వ్యతిరేకంగా వాళ్ళిద్దరికి మధ్యలోకి వెళ్ళి ఏదైనా చేసినా కూడా మీరు శాపనిస్తుంటారు. అందుకని భార్యాభర్తల బంధం దేవుడు ఏర్పాటు చేసింది. ఇంకా ఇలా రకరకాలండి. మరి ఇది నేను పుస్తకంలో చదివాను లేకపోతే ఎక్కడ నాకు గుర్తురాట్లేదు, కానీ ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది. ఒక బట్టల వ్యాపారం ఉన్నాడు. ఆ బట్టల వ్యాపారి ఏ రోజుకి ఆ రోజు బట్టలు అమ్మి తన యజమానికి డబ్బులు తీసుకెళ్తే కొంచెం కమిషన్ చొప్పున డబ్బులు వస్తాయి. తన కుటుంబం, పేద కుటుంబం బట్టల వ్యాపారికి రోజువారీ అతనిది. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఆ బట్టల వ్యాపారి అతను ఒక రోజు ఇంటికి వెళ్ళి బట్టలు అమ్ముకుంటాడు మూటతో. ఒక ఇంటికి వెళ్ళి అమ్ముకుంటే బయటకు వచ్చిన తర్వాత అరుగు మీద బట్టలు లెక్క చూసుకుంటే ఒక పొట్టి చీర కనబడతల్లా, దాని కాస్ట్ 3,000 అనమాట. ఇదేంటి, నేను ఇప్పుడే అక్కడి నుంచి వచ్చాను, ఆవిడ కొనుక్కోలేదు కదా అని మళ్ళీ గమ్మబా వెళ్ళి అమ్మ మరి నా చీరలో ఒకటి ఏమైనా మిస్ అయిపోయిందా, దయచేసి నాకు చెప్పండి అమ్మా అంటే, చిచే మేము మగమ్మని అని చెప్పి అంటే ఆయనకు అర్థమైంది ఈవిడ తీసేస్తుందని, తరపడుతుందని. ఆ బట్టల వ్యాపారి శాపం పెట్టేశాడు. నువ్వు నన్ను ఏడిపించావు, ఈరోజు ఆ 3,000 నా కష్టార్జితం, నాకు 100 రూపాయలు వస్తుంది అంతే, 3,000 అంటే నాకు నెలలో నా శాలరీ కట్ చేస్తాను, నా కుటుంబంతో ఇబ్బంది అయిపోద్ది. నువ్వు నన్ను మోసం చేసి అక్రమంగా నువ్వు దొంగతనం చేసావు కాబట్టి నేను నిన్ను శపిస్తున్నా అని చెప్పి నోటితో శాపనార్థం పెట్టి వెళ్ళిపోయాడండి. అంటే ఆ మంచితనం తన కష్టార్జితంలో దొంగతనం చేసి మోసం చేసింది కాబట్టి దేవుడు అతని వ్యాపారి రోజువారీ కష్టపడి ఆ బట్టల వ్యాపారి నోటికి ఆ శాపనార్థానికి ఆయన ఆమెననేశారు. అది ఫలించేసింది. ఈయన ఎలాగైతే ఏడుస్తూ వెళ్ళాడో కొంతకాలం తర్వాత వాళ్ళ కూతురిని పాము కాటేసింది, చచ్చిపోయింది. వాళ్ళ కూతురు ఏడుస్తూనే ఉందండి. ఈ బట్టల వ్యాపారి పెట్టిన శాపం తన జీవితంలో కూతురు చనిపోవడానికి కారణమైంది. మనం చేసినవి చిన్నగా అనిపిస్తాయి, కానీ అది ఎంతమంది జీవితాలు నాశనం చేసిందో, అది దొంగతనం అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, అక్రమాలు అవ్వచ్చు, ఆస్తుల విషయం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చండి. మీకు శాపం అనేది దేవుడి దగ్గర నుంచి మాత్రమే వస్తుంది అనుకోవద్దు. దేవుడి దగ్గర నుంచి వస్తుంది, తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది, సేవకుల దగ్గర నుంచి వస్తుంది. మీరు ఎవరినైతే మోసం చేస్తారో వాళ్ళు పెట్టే శాపనార్థాలు పనిచేస్తాయి, రకరకాలు పనిచేస్తాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవితం చేయాలి. మాట్లాడితే లోకంలో ఒక పెద్ద నానుడు, ఇది నా జీవితం, ఇది నాది, ఇది నా జీవితం, నా ఇష్టం, నేను ఇలాగే చేస్తాను. మరి ఎందుకురా తప్పుడు పనులు చేస్తున్నావు, నా ఇష్టం.
ఎందుకురా వ్యభిచారం చేస్తున్నావు? నా ఇష్టం. అరే ఎందుకురా దొంగతనం? నా ఇష్టం. నీ ఇష్టం. నా రౌద్దు తీసుకెళ్ళి దేవుడు తీసుకెళ్ళి కొట్టు కొట్టి నువ్వు భూమి మీద ఉండగా నీకు నరకం చూపిస్తారు తెలుసా? చావక్కర్లా. నరకం తర్వాత ముందు భూమే చూపిస్తారు నీకు. నరకం అంటే ఏంటో, శాపం అంటే దానివల్ల వచ్చే నష్టం, ఆరోగ్యానికి కొడతామో, మానసికంగా, శారీరకంగా, ఏదో రకంగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నా ఇష్టం, నా జీవితం అనుకోండి, దేవుడు కోపం వచ్చిందని ఉగ్రత పాలైపోతాం. నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈరోజు వచ్చి ఏదో నేను మారిపోయాను, నేను వదిలేశాను. చాలామంది చండాలకు మాట కూడా అంటారు. నాకు పిచ్చి కోపం అవుతుంది. విగ్రహారం చేశారంటే మేము బాప్తీసం పొందిన తర్వాత చేయలేదండి. మరి ముందు చేసింది ఎవడు చెప్పి నేను చేయాలి కూర్చొని పాపాలు? చెప్పండి. బాప్తీసం ముందు చేసిన పాపాలు ఎవడో ఒప్పుకుంటాడు? మేము బాప్తీసం పొందంగానే మానేసామండి. ఓకే, బాప్తీసం ఎప్పుడు పొందాలి? మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తీసం పొందాలి. మరి ఆ పాపక్షమాపణ పొందినప్పుడు అన్నీ ఒప్పుకోవాలి కదా. అది ఒప్పుకోకుండా బాప్తీసం తీసుకుంటే మరి ఆ చేసిన పాపాలకి శిక్ష, క్షమించండి, పాపానికి శాపం అలాగే ఉంటుందిగా మరి. కాబట్టి దయచేసి ఇష్టం వచ్చిన మీరేదో ఊహించుకొని, సత్యాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకొని, మీకు మీరుగా ఒక డిజైన్ చేసుకొని ఏడిస్తే మీ జీవితాలు ఏడుపుగొట్టు మొహాలు అయిపోతాయి. మీ పిల్లల జీవితాలు అలాగే ఉంటాయి. మీరు ఆర్థికంగా పైకి రాలేరు, ఆత్మీయంగా పైకి రాలేరు, ఏ పరంగా రాలేరు. నా గొంతు సహకరించట్లేదు. నేను పెట్టేస్తాను. ఒక 5 నిమిషాల్లో ముగించేసుకుందాం. మీకు ఒక విషయం చెప్తాను. దేవుడు తన ప్రజల విడుదల కోసం తన ప్రజల మీద కనికరం పడి కొంతమందిని సేవకులను ఏర్పాటు చేసుకుంటారు భూమి మీద. అంటే వీళ్ళు మేమే సేవకులు అని చెప్పేవాళ్ళు కాదు. దేవుడు ఏర్పాటు చేసుకుంటారు, సృష్టికర్త. కొంతమందిని పిలుచుకొని ఆ సేవకులకు అభిషేకాలు ఇచ్చి, వాళ్ళకు వరాలు ఇచ్చి, శాపాలని విరగొట్టే అధికారాలు ఇచ్చి కొంతమంది సేవకులను ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి అది కూడా మీరు అర్థం చేసుకోవాలి ఈ సబ్జెక్టు. ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది మాకు 3 సంవత్సరాల సేవలో. అక్క నేను కలిసి ఒక గ్రామానికి వెళ్ళాం. అక్కడ ఒక ఫ్యామిలీ ప్రేయర్లు 3 days ప్రేయర్ పెట్టాం. అప్పుడు వరుసగా ఆ గ్రామంలో చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మా ఇద్దరితో ప్రార్థన చేయించుకున్నారు. ఆ పిలిచిన ఫ్యామిలీ వాళ్ళ చుట్టాల్లో ఒక అమ్మాయి ఉంది. యవనస్తురాలు 16 ఏళ్ళంతా ఉంటాయి అనుకుంటా, సన్నగా ఉంది. ఆ అమ్మాయి మెచ్యూర్ అవ్వలేదంట. వాళ్ళ అమ్మ నాన్న బాగా విగ్రహారాధికులు, కూతురు మొత్తం ఫ్యామిలీ మొత్తం విగ్రహారాధన కుటుంబం. అమ్మాయి మెచ్యూర్ అవ్వలేదు. వచ్చి ప్రార్థన చేయించుకుంటే అక్కడి బుజ్జి ప్రార్థన చేయి, నేను పక్కనే కనిపెడతాను, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామని చెప్పి ఆ యవనస్త్రాల గురించి డాక్టర్లు ఆల్రెడీ చెప్పేశారంట. ఇంకా కష్టం అమ్మ, మెచ్యూర్ అవ్వదు, హెల్త్ ప్రాబ్లం పాడైపోయింది. ఇంకా ఆశలు లేవు అనమాట. అందరూ వాళ్ళు ఫ్యామిలీకి అయిపోయింది. ఏదో మాకు తెలియదు ఆ బాధ, అది మేము మగవాళ్ళం కాబట్టి మీకే తెలుస్తాం బాధ ఆడవాళ్ళకి. అయితే అక్క నేను ప్రార్థన చేస్తున్నాను బయటకు, ఆ ఆత్మలో కనిపెట్టి చేస్తే ఒక శాపం, వాళ్ళ వంశంలో ఏదో ఒక శాపం ఈ అమ్మాయికి మెచ్యూర్ అవ్వకుండా అడ్డుపడిపోయిందంట. అయితే దేవుడు ఏం చెప్పారు అక్కడికి, మేము వెళ్ళిపోయినా 2 రోజులు వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. 3 days ప్రేయర్ అనమాట. అది ఫస్ట్ డే, సెకండ్ వన్ గుర్తులేదు. మేము వెళ్ళిపోయినా 10 రోజుల లోపల మీ అమ్మాయి మెచ్యూర్ అయిపోద్దని చెప్పింది. నాకు పెద్ద భయం వేస్తుంది. బాబు మెచ్యూర్ అంటుంది, డాక్టర్లు ఏమో అలా చెప్పారంట, అదేదో పెద్ద సమస్యలాగా ఉంది, ఈవిడేమో ఇలా చెప్పేస్తుంది. అందులోనూ వాళ్ళ అన్యులు, పక్క వాళ్ళ అమ్మ నాన్న విగ్రహారాధికులు. అంటే అప్పుడు దాదాపు ఇది 2 years బిఫోర్ జరిగిన ఇన్సిడెంట్ అనమాట. నాకు భయం వేస్తుంది. అలా చెప్పేసింది ఏంటి మొహం మీద, 10 రోజుల్లో మెచ్యూర్ అయిపోద్ది అంటది ఏంటి. ఆ గ్రామం వాళ్ళు ఏమనుకుంటారు, ఎవడో వచ్చాడు పెద్ద పాస్టర్ గారంట, ప్రవక్త అంట, ఇంకో ఆవిడ వచ్చింది ప్రవక్తని అంటే, వీళ్ళిద్దరూ వచ్చేసి అది చెప్పారు ఇది చెప్పారు అని వాళ్ళందరి ముందు చెప్తారనిపించాడు. నేను అవిశ్వాసం కదా. 2 ఏళ్ళ కింద జరిగిన ఇన్సిడెంట్. భయపడి బాబు ఇలా చెప్పేస్తుందేమో అనుకున్నాను. ఆవిడంది అది దేవుడు చెప్పారు, బుజ్జి గ్యారంటీ, ఎన్ని జరగలేదు మనకి సంవత్సరం నుంచి అని చెప్తే
ఆవిడికి ఇచ్చిన అధికారాన్ని బట్టి శాపాన్ని ఎరగొట్టేసింది యేసు రక్తం ద్వారా. అంటే ప్రవక్తలకి దేవుడు తన ప్రజల కోసం, తన ప్రజల విడుదల కోసం కొంతమంది సేవకులను ఏర్పాటు చేసుకొని కొన్ని అధికారాలు ఇస్తారు, కొన్ని పవర్స్, వరాలు ఇస్తారు. అక్క తనకున్న అధికారాన్ని బట్టి, ప్రవక్తని అధికారాన్ని బట్టి ఆ అమ్మాయి మీద ఏర్పాటు చేస్తున్న శాపాన్ని యేసు రక్తంలో బ్రేక్ చేసేస్తుంది. దానివల్ల 2 రోజుల్లో ప్రాబ్లం జరిగిపోయి ఫోన్ చేసి అమ్మాయి మెచ్యూర్ అయిపోయిందంటే మా సేవలో అది 1 year మొదలై ఆశ్చర్యపోయారు. బాబో ఇదేంటి నాకు ఆగిపోతుంది, ఆర్థికంగా అన్ని రకాల వాటికి మేము చాలా ఆశ్చర్యపోయాం. డెలివరెన్స్ మినిస్ట్రీ మాది కాబట్టి విడుదల పరిచర్య అంటే దీని గురించి ఒక బైబిల్ ఒక వాక్యం వాగ్దానం చూపిస్తుంది, సేవకులకు ఇచ్చిన వాగ్దానం. ఇర్మియా 1:10 ఇర్మియా 1:10 ఇర్మియా 1:4 చూద్దాం. యెహోవా నాకు ప్రత్యక్షమైన లాభం వచ్చింది. గర్భంలోనే నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించింది. అలాగా వస్తే 10వ వచనంలో తెల్లగించుటకును, విరక్కొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఇక్కడ మీకు అర్థమవుతుందా? 10వ వచనం తెల్లగించుటకు, విరక్కొట్టుటకు మాకు అధికారం ఉంటుంది ప్రవక్తలకి. ఆ తర్వాత ఈ హల్పుని కూడా చాలాసార్లు వాడుకొని చాలా బ్రేక్ చేశారు శాపాలని. మా ఇద్దరికి అధికారం ఇచ్చారు దేవుడు, శాపాలు విరగొట్టే అధికారం. మళ్ళీ చెప్తున్నాను, అన్నిటి మీద కాదు, కొన్నిటికి మీరు అడగకుండానే మేము ప్రార్థన చేస్తే సింగిల్ ఐటంలోనే చేపలు పోతాయి. కొన్ని మీరు ఒప్పుకోవాలి, కొన్ని బోనస్ అనమాట. మీరేం చేయకుండా దేవుడు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి దేవుని ఆత్మ మమ్మల్ని ప్రేరేపించినప్పుడు మేమేదో కూర్చుని చేస్తే పని జరగదండి. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అక్కకి చెప్పారు కాబట్టి అక్క అప్పుడు ప్రార్థన చేస్తే విరిగిపోయినారు శాపం. మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి అక్క కానీ నాకు కానీ పెళ్ళగించుటకు, విరక్కొట్టుటకు, శాపాన్ని విరక్కొట్టే అధికారం ఉంటుంది. కాబట్టి మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అది మీ జీవితంలో కానీ మీ పితృల నుంచి వచ్చే శాపాలు ఏమన్నా ఏర్పాటు చేస్తే అవి స్పాట్లో డెలివరీస్ అయిపోతాయి. స్పాట్లో ఆ శాపం విరిగిపోయి మీకు గొప్ప విడుదల వస్తుంది. ఖచ్చితంగా బోనస్గా మమ్మల్ని బట్టి మీకు విడుదల ఇచ్చేస్తారు. కొన్ని ఒప్పుకోవాలి, మీరు దిద్దుబాటు కొంతకాలం. కొన్ని ఒప్పుకోకపోయినా మా ప్రార్థన బట్టి దేవుడి చిత్తంలో ఉన్న వాళ్ళకి ప్రార్థన చేయడం ద్వారా ఆ శాపాలకు బ్రేక్ అయిపోతాయి ఆ రోజు. కాబట్టి ఒళ్ళు దగ్గర పట్టుకుని ఉంటే నేను వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. ఎదురు తిరగటాలు, సలహాలు ఉంటారు, బోడి సలహాలు ఉంటారు, ఓవర్ యాక్షన్ ఎంత చెయ్యం. ప్రార్థన కానుకలు తీసుకెళ్ళట్లేదు కదా అని చెప్పేసి మీ కింద పని ఉండం. మేము పనోళ్ళం కాదు. నోటికి వచ్చినట్టు మాట్లాడి గౌరవం లేకుండా, ప్రేమ లేకుండా, కృతజ్ఞత లేకుండా ఉంటే మనసు రాదు చేయడానికి. దేవుడు కూడా ఒప్పుకోడు. బలవంతంగా చేయడానికి మేమేం మిషన్లు కాదు, కంప్యూటర్లం కాదు. ఉచితంగా సేవ చేస్తున్నాం అంటే కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకోవాలి. అర్థం అవటం కోసం చెప్తున్నా. ఉచితంగా మీకు ఆశీర్వాదాలు, ఉచితంగా విడుదలలో, ఉచితంగా మీకు ఉద్యోగం ఇస్తుంటే నెత్తి మీద పెట్టుకోవాలి మమ్మల్ని, అక్కని నన్ను. ఓవర్ యాక్షన్ డిపార్ట్మెంట్కి మీరు ఏమైనా సెక్రటరీయా? అది జాయింట్ సెక్రటరీయా? చాలామంది పోయారు మన గ్రూప్ నుంచి. పోతే పోని అడుక్కు తింటారు, నాకు సంబంధం లేదు. నేను ఇలాగే మాట్లాడతాను. ప్రవక్తని ప్రవక్తలాగా చూడండి, భయపడండి, గౌరవించండి, ప్రేమించండి, కృతజ్ఞత కలిగి ఉండి మీ జీవితాల్లో ఉచితంగా అద్భుతాలు పొందుకుంటారు. దేవుడు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీ మీద ప్రేమతో చేసామనుకోండి, స్పాట్లో డెలివరీస్ వస్తుంది. అలాగని చెప్పేసి మీకు అధికారం ఉంది కదా అని చెప్పి మమ్మల్ని సాగొట్టమాట. అంతా మేము దేవుడు కంట్రోల్లో ఉంటాం. మేమిద్దరం పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్లో ఉంటాం. మేమిద్దరం ఆయన చెప్పింది చేయాలి అంతే తప్ప మాకు ఉంది కదా అని అధికారం వాడితే ఉపయోగం ఉందో, పనిచేయదు. ఆయన మాకు అధికారం ఇస్తారు. ఆయన చెప్పినప్పుడు మాత్రమే అధికారం వాడాలి. ఎగ్జాంపుల్ చెప్తాను.
ఈ గన్స్ ఇస్తారు కదా పోలీస్ డిపార్ట్మెంట్లో, ఆ గన్ను వాడాలంటే పైనుంచి ఆర్డర్స్ రావాలి అని విన్నాను. అదేది మన డిపార్ట్మెంట్ చేతిలో గన్ను ఉంటుంది, కాల్చిన వాడు ఆ పైన ఎవరో చెప్పాలి, ఒరే కాల్చి అధికారం నీకు ఇచ్చాను. అట్లా ఉంటుంది. మాకు చెక్ బుక్ ఉంటుంది, సంతకం పెట్టరు ఆయన. మా దగ్గరే ఉంటుంది చెక్ బుక్. ఏం చేసుకోం? 10 కోట్లు రాసుకుంటాం. ఏం చేసుకుంటాం? సంతకం ఉంటుంది అక్కడ. దేవుడు సంతకం పెడితే తప్ప చెక్కు చెల్లదు. వరాలు ఏ సేవకుడి చేతిలో ఉండవు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే తన చిత్త ప్రకారం వాడుకుంటారు అని ఉంటుంది బైబిల్లో. కాబట్టి వాడుకుంటారు. మీ ప్రేమను బట్టి, మీరు మాకు ఇచ్చే గౌరవాన్ని బట్టి, దేవుడికి మాకు లోబడే దాన్ని బట్టి, విధేయతను బట్టి, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ప్రేరేపిస్తారు. ప్రేరేపించినప్పుడు మీ మీద ప్రార్థన చేస్తే స్పాట్లో డెలివరీస్ వస్తుంది. 5 సంవత్సరాల నుంచి అవ్వచ్చు, మిగతా నుంచి వచ్చే శాపం అవ్వచ్చు, ఉచితంగా వస్తున్నాయి. చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. దేవుడు ఎంత గొప్ప కృప ఇచ్చారో మీకు, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చారో మీకు. చక్కగా ఒకప్పుడు బ్రతుకులు మీకు ఒక ధనవంతులు ఇష్టకు వచ్చినట్టు వచ్చారు. ఎందుకని? ఈ సత్యం ఏంటి, ఉద్యోగం ఏంటి, రోజు ఆరాధనలు ఏంటి, ఇంత కౌన్సిలింగ్ ఏంటి, ఈ రోజుల్లో పట్టించుకొని ప్రపంచం అంతా ఒకవైపు వెళ్తుంటే మా మినిస్ట్రీ మాత్రం ఒకవైపు వెళ్తుంది. ప్రపంచం అంతా వేరే వెళ్తుంది. డబ్బు డబ్బు డబ్బు, పేరు పేరు పేరు, హడావుడి హడావుడి. మాదేమైనా పేరు ఉందా? మా పేర్లు ఎక్కడ కనపడతాయి మీకు? సాక్ష్యంలో నా పేరు చెప్పించుకోవడం, నాకు నా పేరు వినపడినా నాకు ఇష్టం ఉండదు. అన్నయ్య అంతే, అంతవరకే. నా పేరుతో కూడా సాక్ష్యంలో చెప్తే నాకు ఇష్టం ఉండదండి. నేను మరుగైపోవాలి, నా దేవుడు కనపడాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను సబ్జెక్టు. ఎవడి కోసం చేస్తాడంటే నాకు పిచ్చ కోపం వస్తుంది. ఎవడి కోసం కౌన్సిలింగ్ ఇస్తాడు, ఎవడి కోసం ప్రార్థన చేస్తాడంటే పిచ్చ కొట్లు కొట్టాలనిపిస్తుంది. ప్రేమతో, గౌరవంతో, మంచి మనసుతో. నేను ఒకటే చెప్తాను, మీరు ఎగ్జాంపుల్ చెప్పి మీకు పెట్టేస్తాను, ప్రార్థన ఆపేస్తాను. మీరు ఎవరికైనా సహాయం చేశారనుకోండి, మీ ఫ్రెండ్కి ఎవరికి సహాయం చేస్తే వాడు కృతజ్ఞత లేకుండా చేసేవాళ్ళు ఎలావే చేసావు అంటే మళ్ళీ చేయబుద్ధి అవుతుంది సహాయం. చెప్పండి. మీరు ఎవరికైనా సహాయం చేసినప్పుడు వాడు కృతజ్ఞత లేకుండా ఎదురు తిరిగి ఎలా పడితే అలా మాట్లాడితే చేయబుద్ధి అవుద్దా? మేము కూడా అంతే. మేము మనుషులమే. ప్రవక్తలు అయితే మాత్రం మనుషులు కాదా? అయితే మనసు ఉండదా మాకు? నీకన్నా సున్నితమైన మనసు ఉంటుంది మాకు. ప్రేమిస్తే ప్రాణం పెడతాం, ఎదురు తిరిగితే దారుణంగా ఉంటుంది. నాకు 3 ఏళ్లలో మేమిద్దరం పడ్డ బాధ ఏంటంటే, ఉచితంగా సేవ చేసేవాళ్ళు చాలా చులకంగా చూసేవాళ్ళు. సేవకులు చులకంగా చూసేవాళ్ళు, విశ్వాసులు. మేమే వెళ్ళి సేవ చేసేవాళ్ళం. అక్కడ అవసరాన్ని బట్టి, దేవుడు మాకు ఇచ్చిన భారాన్ని బట్టి, అది ట్రైనింగ్ పీరియడ్ అనమాట మాకు. కాబట్టి మేమే వెళ్ళటం వల్ల కింద పడుకోపట్టడం, అక్కని కింద పడుకోబెట్టేవాళ్ళు సేవకులు. సిగ్గు శరం, మట్టి మెసాను, మరి బూతులు తిట్టాలనిపిస్తుంది. ఒక ఆడదాన్ని, ఒక వచ్చిన సేవకురాల్ని కింద పడుకోబెట్టడం ఏంటండి? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? మినరల్ వాటర్ 20 రూపాయలు పెట్టి మినరల్ వాటర్ తెప్పించలేరా సేవకులకి? సేవకులైంది సేవకులను పట్టించుకునేవాళ్ళు కాదండి. మట్టి నీళ్ళు ఇవ్వటం, కింద పడుకోబెట్టడం, సిగ్గు శరం లేకుండా నీచ నికృష్టమైన పనులన్నీ చేశారు. ఎవరిని అవమానించినట్లు? దేవుడిని అవమానించినట్లు. దేవుడి సేవకుడు ఎవరి తరపుండి వచ్చింది? మేము దేవుడి తరపున వస్తాం. వచ్చిన వాళ్ళు గౌరవించడం కాబట్టి సేవ చేస్తున్నారండి. అది ఇలా సేవ పైకి వెళ్ళిపోయి నాకు అర్థం కావట్లేదు. కానీ గట్టిగా కొడితే 100 మంది సంఘం లేదండి. మేము వెళ్ళిన సేవల్లో ఒక 100 మంది లేరు విశ్వాసులు. గర్వం, సిగ్గు లేకుండా బాధ, ఎంత క్షోభ అనుభవించామంటే సేవకుల దగ్గర. ప్రేమ లేకుండా సేవ చేస్తున్నారండి. సేవ అసలు ప్రేమే లేదండి. కాబట్టి దేవుడి సేవకులను గౌరవించాలి, దేవుడి సేవకులకి లోబడాలి, భయపడాలి, అప్పగించుకోవాలి. అప్పుడు మీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతాయి. అర్థం చేసుకోండి, అపార్థం చేసుకుంటున్నాను, ప్రార్థన చేసుకుని నేర్చుకున్నాం.
మహోన్నతుల దగ్గర తండ్రి, ప్రేమాసురుడైన ఆ ప్రియ పర్ల సాష్టాంగపడిస్తూ తండ్రి, సాయంకాలం కొన్ని మాటలు వినడానికి సహాయం చేశారు. ఇవన్నీ ఈ ప్రజల హృదయాల్లో భద్రపరుచుకొని దాని ప్రకారం దిద్దుబాటు చేసుకోవడానికి ఖచ్చితంగా క్షమాపణ సహాయం చేయండి. అందుబాటులో ఆహ్వానం చేస్తే మీ సినిమాతో వచ్చింది సిద్ధపరచమని మీ ప్రజల హృదయాలు తెరవండి తండ్రి. యేసయ్య విన్న ప్రజల హృదయాలు నజరేయుడైన యేసయ్య నామములో తెరవండి ప్రభా. పరిశుద్ధి సత్యం వీళ్ళని స్వతంత్రంగా చేయమని, హృదయాలు మార్చమని, పాపక్షమాపణ భారంగా చేయడానికి సమయించండి. తర్వాత మీకు ఒక మాట చెప్పి పెట్టేస్తాను. పాపక్షమాపణ యేసయ్య దగ్గర ఒప్పుకోవాలి, సేవకుడి దగ్గర ఒప్పుకోవాలి. మీకు అర్థం అవుతుంది అనుకుంటా, కొంత కొత్తగా ఉంటుంది ఇది మీకు, కానీ బైబిల్లో సత్యం ఇది. మత్తయి సువార్త ఉంటుంది, మార్కుల సువార్త ఉంటుంది. బాప్తిసం యోహాను దగ్గరికి వచ్చి వారు తమ పాపములు ఒప్పుకొనొచ్చు. సార్ బైబిల్ మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3:5. ఆ సమయమున యెరూషలేము యూదయ వారందరూ వారందరూ అతని యుద్ధకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుతుంది. పైన చదువుకోండి, బాప్తిసం యోహాను. అలాగే మార్కులో కూడా ఉంటుంది, సేమ్ సబ్జెక్ట్. మార్కు 1:5. దేశస్తులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యుద్ధకు వచ్చి తమ పాపం ఒప్పుకొని బాప్తిసం పొంది. మీ మంచి కోసం చెప్తున్నాను, ఈ చండాల పాపం వెళ్తానని నాకేం ఆశ కాదు. నా పాపాలని ఏడవలేకపోతుంది, మీ పాపాలు నాకు. కానీ అది సత్యం. రిపెంటెన్స్ అని ఇంటర్నెట్లో కొట్టండి, రిపెంటెన్స్, పశ్చాత్తాపం లేదా పాపక్షమాపణ. ఇంగ్లీష్లో ఉంటుంది. దాంట్లో 2వ పాయింట్ 3వ పాయింట్లో ఉంటుంది. సేవకుడు, దేవుడి చేత అభిషేకం పొందుకున్న సేవకుడు ఎదుట మీ పాపాలు ఒప్పుకుంటే దేవుడు మీకు విడుదలిస్తారు. మళ్ళీ చెప్తున్నా, పాపాలు ఒప్పుకున్నంత మాత్రం విడుదల రాదు. పాపాలు ఒప్పుకోవటం ద్వారా మార్గం సరళం అవుతుంది. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన పాపాలు దేవుని అభిషేకం మొదలు నా దగ్గర ఫోన్లో ఒప్పుకోవటం ద్వారా అపవాదికి మీరు ఇచ్చిన బలం ఎరిగిపోయి ఆ రోజు నుంచి మీకు పశ్చాత్తాపాత్మ రిలీజ్ అవుతుంది. అంటే బస్సు మొదలవుద్ది, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళటానికి స్టార్ట్ అవుతుంది జర్నీ. అప్పటిదాకా మీకు స్టార్ట్ అవ్వదు, జర్నీ స్టార్ట్ అవుతుంది. కొంతకాలానికి అది రీచ్ అవుతారు. మళ్ళీ చెప్తున్నాను, 4 పాపాలు చెప్పేశాను కదా పోవాలంటే మీ మొహంలాగా ఉంటుంది. చెప్పేసి జాగ్రత్త అర్థం చేసుకోండి. నాకంటే అభిషేకం పొందుకున్న సేవకుడు ఎదుట పుట్టిన క్షణంలో ఎప్పటి వరకు చేసిన పాపాలన్నీ ఒప్పుకోవడం ద్వారా, అది ఒప్పుకున్న తర్వాత డెలివరెన్స్ ప్రేయర్ చేయడం ద్వారా ఆ డోర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కృష్ణానది బ్యారేజ్ ఓపెన్ అవుతుంది కదా నీళ్లు రావడానికి. మీ ఇంటి తాళం ఓపెన్ అయినట్టు పాపక్షమాపణకి డోర్ ఓపెన్ అవుతుంది. అప్పటి నుంచి మీరు పశ్చాత్తాపం పెరిగింది, దేవుని ఆత్మ నడిపింపు పెరిగింది. దేవుని ఎదుట ఒప్పుకోవాలి, దేవుడు అభిషేకం పొందిన సేవకులు ఎదుట కూడా ఒప్పుకోవాలి. అందరి దగ్గర ఒప్పుకోమాకండి, చులకం చేస్తారు. అభిషేకం దేవుడి చిత్తంలో ఉండి దేవుడు చెప్పిన ప్రేరేపణ బట్టి మన గ్రూప్లో చాలా మంది ఒప్పుకున్నారు. మగవాళ్ళుగా కదా, ఆడవాళ్ళు పచ్చి పాపాలు కూడా ఒప్పేసుకున్నారు. అలాగే నేను చులకనులా ఒప్పుకున్న తర్వాతే అమ్మ తల్లిని బంగారం పిలుతున్నాను. ఒప్పుకోకముందే మామూలుగా అమ్మ లేకపోతే చెల్లి అని పిలిచేవాడిని. ఇప్పుడు ఒప్పుకున్న బంగారం పిలుతున్నాను. మమ్మల్ని తక్కువ చూస్తే అంత నీచమైన మనసు నాకేం లేదు, భయపడద్దు. నేను పచ్చి వ్యభిచారిని, నాకన్నా మంచోళ్ళు కాబట్టి ఆ ఫీలింగ్స్ వద్దు. అంటే మీ విడుదలకు సంబంధించి ఇదొక ప్రాసెస్ అన్నమాట. ఆ రోజు నుంచి మీకు ఇంకా నడిపింపు తొందరగా ఉంటుంది, పశ్చాత్తాపం రిలీజ్ అవుతుంది. మీకు ఇష్టమైన ఫోన్ చేయండి, 10 నిమిషాల్లో ఒప్పుకుంటే చాలు. మొత్తం నేను మొదలుపెట్టి రిక్షా ఎక్కాను, రిక్షా వాడు ఒప్పుకోలేదు, 30 రూపాయలు అడిగాను, ఇదంతా అక్కర్లా. లైన్ ఒక్కొక్క లైన్ 10 నిమిషాలు మ్యాక్సిమం పావుగంట. 50 ఏళ్ళు 60 ఏళ్ళ పాపాలు కూడా పావుగంట ఒప్పుకోవచ్చు. లైన్ సైడ్ రైటింగ్స్ చేయాలి.
కాబట్టి అది కూడా విడుదలలో ఒక భాగం. ఇష్టమైతే ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించాల్సి. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు, మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్థుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.